ఇది ప్రధానంగా మనకు పనికొచ్చేది ఏంటంటే, మన దగ్గర పంట ఏదైతే ఉందో అది అమ్ముకోంగా మిగిలినది ఏవైతుందో మనము అవి కలుపుగా మనం ఏది వేస్ట్గా పెంట కుప్పాల్లో పోసుడు అవుతుంది రైతులు. వాళ్ళకి మనీ ఏదైనా ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పి మేము స్టడీ చేస్తే ఇది సోలార్ డ్రైయర్గా మేము ఇంతకుముందు మా సొంతంగా మేము తయారు చేసుకున్నాం. అది 6,000 అయింది. అయితే అది మేము గాలి దుమారము రావడంతో అది కొట్టుకపోయింది. అయితే అట్లా కాదని చెప్పి ఇక పర్మనెంట్గా ఉండాలని చెప్పి మేము ఇది తీసుకున్నాము. ఇది దాదాపు 75,000 రూపాయలకు ఇది తయారవుతుంది. ఈ 75,000లో మనకు 12 ట్రేలు కనుక పడతాయి. ఈ 12 ట్రేలలో ఒక్కో దాంట్లో 2 కిలోలు చొప్పున అయినా కూడా 24 కిలోలు ఎట్ ఏ టైం అవుతుంది. ఇందులో ఆకుకూరలు కనుక అయితేనేమో ఒక రోజులో అవుతాయి, కొన్నేమో 2 రోజులు పడతాయి, కొన్ని 3 రోజులు కూడా పట్టేటివి ఉంటాయి. వీటిని మనం డ్రై చేసుకొని మనము ఈ పొడులు చేసి అమ్ముకుంటాం. ఇది మామూలుగా వెలుతురు ఉన్నప్పుడు కనుక అయితేనే ఉపయోగకరంగా ఉంటుంది, వెలుతురు లేనప్పుడు పనిచేయదు. ఈ జూన్ మన ఈ జనవరి నుంచి మళ్ళీ మనకు జూలై దాకా కూడా మనకి ఇది బాగా ఎండకు వస్తుంది. మిగతా టైంలో కూడా మనకు పనికి వస్తుంది, కానీ ఇంత రాదు. మనం లోపల పెట్టుకున్న వాటిని ఎండడానికి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. మేము ఇప్పుడు ఇక్కడ మేము వేసేది కొత్తిమీర, పుదీనా, మెంతు తులసి, ఆ తర్వాత ఈ మన లెమన్ గ్రాసు, అట్లాగే ఈ మన ఉల్లికాడ, ఇట్లా రకరకాల ఆకుకూరల్ని మేము డ్రై చేసేయాల్సిన ఏవైతున్నాయో అవన్నీ కూడా ఇందులో వేస్తున్నాం. మళ్ళీ మనము దీంట్లో మన స్టీవియా, తర్వాత మన ఈ మునగాకు, తర్వాత ఆల్ స్పైసు, ఈ మన ఈ కలమాకు, కరివేపాకు, ఇట్లా అన్ని రకాల ఆకుకూరల్ని మేము ఇందులో వేసి మేము పౌడర్లుగా వేసి పౌడర్ని అమ్ముతున్నాం.